ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుండి ప్రారంభం కానుంది. అయితే సమ్మక్క సారక్క జాతరకు వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రయాణికులు భక్తులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తూ సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనం ఆర్టీసీ బస్సులో ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంతా? సమ్మక్క సారక్క జాతర ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ యొక్క అతిపెద్ద గిరిజన జాతర, మరి ఈ యొక్క జాతరను ఏ విధంగా మీరందరూ కూడా వెళ్ళి అక్కడ సమ్మక్క సారక్కను కొలుస్తుంటారు? ఎంతమంది వెళ్తుంటారు మీరందరూ కూడా? నా కుటుంబం మొత్తము సమ్మక్క సారక్క జాతరకు పోతున్నాం. మాది మంతిని. అయితే నా కొడుకు, నా కోడళ్ళు, నా మనవాళ్ళు, నేను ఆమెను చూసేందుకు పోతున్నాం. ఆమెను ఎత్తుకుంటామని జాతరకు అందరం పోతున్నాం. ఇక్కడ గద్దెల దగ్గరికి వెళ్ళి మొక్కుతారు. ఏం మొక్కున్నారు ఇంతకుముందు? మరి ఏమైనా మీ కోరికలు నెరవేరాయా? అన్నీ మాకు అక్కడికి పోతే మాకు అనుకున్న కోరిక మంచిగా జరిగితే మళ్ళీ వస్తాము అని మొక్కుకొని వస్తాం. ఏంటి అందరు కుటుంబ సమేతంగా వెళ్తున్నారు? ఆర్టీసీ బస్సులో స్పెషల్గా మీరందరూ కూడా లగేజ్లు అన్నీ తీసుకున్నారు. ఏమేమి తీసుకొని ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది? బోళ్ళు, బొక్కలు, గంజులు అన్నీ పట్టుకొని పోతాను. బట్టలు, ఆమె కోడవాళ్ళ బియ్యము అన్నీ పట్టుకొని పోతాను. మా కుటుంబం మొత్తం మంది. ఎట్లా కొలుస్తారు మీరు? అక్కడ సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్ళాక ఏమేమి పూజలు చేస్తాము? అక్కడికి పోయి ఓడవాళ్ళ బియ్యం కట్టుకుంటాము, దేవుళ్ళు తోలుతాము, ఆమెకు పసుపు కుంకుమలు వేస్తాము, జంపన్న కాడికి పోతాము, జంపన్న ఆగుల తానాలు చేస్తాము. మళ్ళీ సమ్మవ్వ దగ్గరికి మళ్ళీ పోతాం. మళ్ళీ ఆమె కోడి బియ్యము, కొబ్బరికాయలు అన్నీ కొట్టుతాం. కొట్టి మళ్ళీ మొక్కుకొని మళ్ళీ పడతాం. మళ్ళీ అక్కడ కోడి పిల్లలను తీసుకొని, ఎదురు పిల్లలను ఇచ్చుకొని వండుకొని తినేస్తాం. మేడారమే పోతాను, సమ్మక్క సారక్క దగ్గరికే పోతాను. వీడికి 60-70 ఏళ్ళ నేను పోవట్టి ఇన్ని 100 ఏళ్ళు ఉన్న బిడ్డ. అక్కడి నుంచి పోతాను, ఆ దేవుడు పుణకమైన పోతాను. నువ్వు 60-70 ఏళ్ళ నుంచి పోతున్నావు కదా, అప్పటికి ఇప్పటికి జాతరలో ఎట్లాంటి తేడా ఉన్నది? ఏం కనబడేది తేడా? ఇప్పుడు నేను పోలే, ఇప్పుడు పోతే ఏర్పడుతుంది. ఇక నిరుడు వేల ముందటేడు వేల కానీ ఈ ఏడు పోలే ఇంకా. ఇప్పుడు పోతా. మంచి అనిపిస్తుంది, మంచి అనిపిస్తుందనే పోతానం బిడ్డ. మంచి అనిపిస్తేనే పోతానం, పానం మంచిగా ఉంటుందనే పోతానం. ఎవరెవరు వచ్చిండ్రు? మీరందరూ కూడా ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది ఇక్కడ? మేము 2 రోజులు ఉంటాము. శుక్రవారం నాడు ఇంటికి పోతాం. ఇక ఇంటికాడనే ఏటం చేసినాం, ఆడారం కుళ్ళు పెట్టుకున్నా, ఏటం చేసిన అన్నీ చేసినా కానీ ఇప్పుడు మొక్కులు పెట్టుకొని దేవుణ్ణి దర్శనం చేసుకొని పోతా అంతే. ఆర్టీసీ బస్సులలో మీరు అందరు పోతాను, ఈ బస్సుల సౌకర్యం ఎట్లున్నది? మంచిగానే ఉన్నది, మంచిగానే ఉన్నది. ఆధార్ కార్డు నడుతుందా? నడుతాయి. జాతరకు వెళ్ళే ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా మరి రోడ్డు మార్గం గుండా వెళ్తూ ఉంటున్నాయి. అయితే రోడ్డు మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు మరి వివిధ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికుల సౌకర్యార్థం మరి వివిధ ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు కూడా వెలిసాయి. మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఇది ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వెంకటాపూర్ అనే గ్రామం. ఈ వెంకటాపూర్ గ్రామానికి సమీపంలో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం ఆర్టీసీ బస్సులకు మరి ఇక్కడ నిలకడ కూడా ఏర్పాటు చేశారు. పోయే ప్రయాణికులకు ఇక్కడ స్థానికంగా హోటళ్లను కూడా ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ దగ్గర కూడా వచ్చి చూడవచ్చు. మనం ఏదైతే ఈ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి, ఆయా జిల్లాల నుంచి వచ్చే భక్తులు వీరంతా కూడా మరి మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇక్కడ వాళ్ళకు షెల్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హోటళ్ళు కూడా వెలిసాయి. అయితే ఈ యొక్క హోటళ్ళలో వారికి అన్ని రకాల సౌకర్యాలు కూడా మనం చూడవచ్చు, గమనిస్తున్నాం. వాటర్ బాటిళ్ళు, తర్వాత కూల్ డ్రింక్స్, అదేవిధంగా టిఫిన్లు, తర్వాత వంటలు ఇవన్నీ కూడా మరి అందుబాటులో రోడ్ సైడ్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ విధంగా కాలక్షేపం కోసం కాసేపు ఇక్కడ సేద తీరుతూ మరి టీ లాంటివి, స్నాక్స్ లాంటివి తింటూ మరి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. ఇక్కడ ఆర్టీసీ బస్సులను మరి
ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ వారంతా కూడా మరి సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్నటువంటి తీరును మనం గమనించవచ్చు. ఇక్కడ స్థానికంగా ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరంతా ఏ డిపోకి సంబంధించిన వారు, ఏ జిల్లా నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఈ ప్రయాణికుల రష్? మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్ సార్, మా దుబ్బాక డిపో. అక్కడికి వెళ్ళి మంత్రిని పంపించారు. ఇక్కడ బస్సులు తక్కువ ఉన్నాయి, జాతర సమ్మక్క సార దేవాలయం తరఫున. అంటే ఇప్పటికైతే క్షేమంగానే ప్రయాణికులు చేస్తున్నాం. ప్రయాణికులని ఎక్కడైతే సీతమంది తీసుకుంటున్నాం. ఇప్పటికైతే దేవుని దయ వల్ల సమ్మక్క సార దేవాలయం అయితే మేమైతే హ్యాపీగా ఉన్నాం. అదే రోజు మీరు ఎన్ని ట్రిప్పులు కొడుతున్నారు, ఎట్లా ఉంది ప్రయాణికుల రద్దీ? అదే సార్, ప్యాసింజర్ మా అక్కడ వచ్చేదానికి మాట ఉంటుంది సార్. అది ఎందుకంటే మనం ఇంతమంది మనం చేర్చలేము అక్కడ. ఎందుకంటే ఇప్పుడు బండ్లు వచ్చినాక అక్కడ వాళ్ళ స్టాక్ కూడా మా దగ్గర ఎంత కనీసం ఒక 100 మంది ఉన్నాయి. ఇప్పుడు మంత్రిలో 100 మంది బండి వస్తే కూడా ఒకసారి వెళ్ళిపోయేది. అది సార్ మేము రేగొండ మండలం మాది. మేము 10 ఇయర్స్ నుంచి వస్తున్నాం సమ్మక్క సారక్క జాతరకు. 3 రోజులు చాలా ఎంజాయ్ చేస్తాం. మేము ఒక 40 మంది ఉన్నాం. మేము అందరం కలిసికట్టుగా మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటాం. మేము ప్రతి సంవత్సరం మేడారం జాతర ఎప్పుడు వచ్చినా కూడా మేము వచ్చి అందరం ఒకే దగ్గర 3 రోజులు ఉండి అందరం కలిసికట్టుగా పోతాం. చాలా బాగా అనిపిస్తుంది మాకు. సమ్మక్క సారక్క తల్లి అంటే చాలా మహిమగల తల్లి. మాకు చాలా బాగా నచ్చింది ఆ జాతర పోవడం. మేమందరం బస్సే, ఆర్టీసీ బస్సులో. చాలా బాగుంది. నడుస్తుంది ఆధార్ కార్డు నడుస్తుంది. హ్యాపీగా ఉన్నాం అందరం, సంతోషంగా. మేము మా మన్మరాలు కూడా ఒక మాట మాట్లాడు. బాగుంది, చాలా బాగుంది జాతర. మేమందరం వచ్చినాం ఫ్యామిలీ తోటి. ఇంకా మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం. వెళ్ళి ఒక్కొక్కరికి బంగారం ఇచ్చేసి వస్తాం. ఎత్తు బంగారం ఇచ్చేసి వస్తాం. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. అందరికీ ఆధార్ కార్డు కదా, మహిళలకి అందరు వెళ్తారు. మేమా పెద్దంపల్లి, రేగొండ మండలం నుంచి వచ్చినాం. చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి వచ్చినాం నేను ఇక్కడికి. చాలా బాగా అనిపిస్తుంది. నేనా మంచిగా చదువుకోవాలి, డాక్టర్ కావాలి అని మొక్కుకున్నా. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మరి ఆకలి సమయాల్లో మరి కాసేపు సేద హోటళ్ళలో కూడా మరి ఒక భోజనాలు చేస్తున్నారు. చెప్పండి, ఏ ప్రాంతం నుంచి వచ్చారు? పెద్దపల్లి నుంచి వచ్చినాం. ఇది తెలంగాణ పెద్ద కుంభమేళ. ఇది సమ్మక్క సారక్క జాతర అనేది చాలా వండర్ఫుల్ ఫెస్టివల్. ఇది మేము గత 3 సంవత్సరాలు వస్తాం, 3 సంవత్సరాలు వస్తున్నాం. మంచి మహిమల తల్లి ఇది. మేము వచ్చి ఒక 3 days స్పెండ్ చేసి వెళ్ళిపోతాం. ఫ్యామిలీ మంది వచ్చి మంచిగా అన్యాయంగా లేచి వెళ్ళిపోతాం. చాలా మహిమల తల్లి ఇది. మీరు ఎక్కడ, ఏ ప్రాంతం నుంచి వచ్చారు? అంటే ఇప్పుడు ఎంతమంది వచ్చారు మీరు అందరు కూడా, కుటుంబ సభ్యులు? 26 మంది వచ్చినాం. ఉమ్మడి ఫ్యామిలీ మాది. 26 మంది సభ్యులతో వచ్చినాం. ఒక 3 days ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోతాం. ఎట్లుంటుంది తల్లి మహిమ? తల్లి మొక్కిన కోరికలు ఎప్పుడు నెరవేరుస్తుంది. మాకు మొక్కిన కోరికలు నెరవేరినాయి. అదేవిధంగా మేము వచ్చినాం. అదే మొక్కుకోద్ది మళ్ళీ ఒక 4 సంవత్సరాలు వస్తున్నాం. 4 ఫెస్టివల్స్కి వచ్చినాం. సో మీరు పెద్దపల్లి నుంచి వస్తున్నారు. ఈ ప్రాంతంలో కాసేపు ఇక్కడ ఈ వెంకటాపూర్ పరిసర ప్రాంతాల్లో నిలకడ ఏర్పాటు చేశారు. ఇక్కడే అందరు కలిసి భోజనాలు చేస్తున్నారు. ఎట్లా ఉంది ఈ ఫీలింగ్, ఎట్లా అనిపిస్తుంది? మన విలేజ్లలో గెట్ టుగెదర్ చూసినాం. గెట్ టుగెదర్ లేక చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మంచిగా ఆప్యాయంగా ఒకరు వేసుకుని తినుకుంటాం. చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో రైట్, ఇది ప్రయాణికులు మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మరి మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్నటువంటి క్రమంలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణం కూడా సురక్షితంగా వెళ్తున్నాం. ఆర్టీసీ బస్సులో మరి అన్ని ఫెసిలిటీస్ కూడా ఆర్టీసీ సిబ్బంది ఏర్పాటు చేసింది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం మరి అన్ని డిపోల నుంచి కూడా అధిక మోతాదులో ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సరైనటువంటి సమయంలో మరి అక్కడి నుంచి వారు సమ్మక్క సారక్క జాతరకు తరలి వెళ్తున్నారు. అందరూ కూడా క్షేమంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా కాలక్షేపం చేస్తూ కాసేపు రహదారిలో మరి టిఫిన్ లాంటివి, స్నాక్స్ తీసుకోవడం లాంటివి, భోజనాలు చేయడం లాంటివి కూడా చాలా హ్యాపీగా మరి ఒక రకమైనటువంటి టూర్ లాగా అనిపిస్తుందని చెప్పేసి అయితే ప్రయాణికులు చెప్తున్నారు. తామంతా కూడా పిల్లా పాపలతో కలిసి సమ్మక్క సారక్క తల్లిని దర్శించుకొని తిరిగి తమ గ్రామానికి వెళ్తామని అయితే భక్తులు చెప్తున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర నుండి శైలేందర్, ఏబీపీ దేశం.